ఖమ్మం జిల్లా కల్లూరు అంబేద్కర్ సెంటర్ జాతీయ రహదారి నందు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు మంత్రులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను కేటీఆర్ డౌన్ అంటూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నీరజాదేవి మాట్లాడుతూ కేటీఆర్ మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. రాష్ట్రంలోనే ఉన్నతమైన పదవులు చేపట్టి జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని వారు అన్నారు. వారి తండ్రిలాగా ఫామ్ హౌస్లో పండుకొని పరిపాలన చేయలేదని విమర్శించారు. మంత్రులు రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ఆహరించలో కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి బీఆర్ఎస్ మనుగడ కోల్పోతుందనే దురుద్దేశంతో మంత్రులపై అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారని అన్నారు. ఇకనైనా మీ పద్ధతులు మార్చుకోవాలని హితవు పలికారు. బస్ పథకం దగ్గర నుంచి అలాగే రేషన్ కార్డులు ఇవ్వడం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం దగ్గర నుంచి ఏది చేసినా సరే అది ప్రజల ద్వారా వెళ్ళడము. ఇందిరమ్మ ఇళ్ళు అయితే ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరూ గ్రామాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వారి బీఆర్ఎస్ పార్టీకి మనుగడ అనేది పోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి అవాకులు చవాకులు మరి మన ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియదు కాదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి బీఆర్ఎస్ పార్టీలో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మరి వాళ్ళు ఆ రోజు వైసీపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని ఎలా వాడుకున్నారు, మరి దయానంద్ గారిని ఎలా వాడుకున్నారు అనేది అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామనేసి తడిగుడ్డతో గొంతుకోసి ఆర్థికంగా నష్టపరిచారు వాళ్ళని. అలాగే మరి తుమ్మల గారిని కూడా మరి పాలేరులో ఓడించి ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఆ రోజు